వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఫస్ట్ ఏం మాట్లాడను, ఉపాసన మాట్లాడింది మాత్రం వినిపిస్తా. ఉపాసన కొనిదెలా మీ అందరికీ తెలుసు. అపోలో వ్యాపార సామ్రాజ్యానికి అధినేత, ఇక చిరంజీవి ఇంటి కోడలు, ఒక మహిళా వ్యాపారవేత్త. ఈమె గురించి స్పెసిఫిక్గా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు, వినండి. The biggest insurance for women is to save your eggs. Because then you can choose when to get married, when you want to have kids, on your own terms when you are financially independent. Today, I stand on my own feet. I earn a living for myself. I'm proudly financially independent. This security made me strong and confident to make bold decisions in my life. Do things that work the best for you. Before you reach your 30s, have your goals ready, have your career path set, and know how much you're going to earn at every different point in your life. Earn wealth-wise, health-wise, and relationship-wise. If you're clear about your vision, goal, and role in life, you become unstoppable. ఆవిడ ఐఐటి సంబంధించి హైదరాబాద్లో మాట్లాడడానికి వెళ్ళిండ్రు. ఆవిడట అక్కడున్న వాళ్ళందరినీ కెరియర్ మీద ఎంత ఫోకస్ ఉందో తెలుసుకోవడానికి ఎవరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని అంటే అబ్బాయిలు ఎక్కువ మంది చేరేజ్ చేసిండ్రట, అమ్మాయిలు చాలా తక్కువ మంది చేరేజ్ చేసిండ్రట. సో ఆడవాళ్ళు కెరియర్ మీద ఫోకస్ పెట్టిండ్రు. మ్యారేజ్ లైఫ్ కంటే కూడా ఇండివిజువల్గా ఉండాలి, దట్ ఈజ్ రైట్ అని మాట్లాడింది. అయితే నాకు ఇక్కడ చాలా వరకు అర్థం కాకపోని విషయం ఏంటంటే, పెళ్ళి అనేది ఒక మనిషి ఎదుగుదలను ఎలా ఆపుతుంది? ప్రతి అమ్మాయి విజయం వెనుక ఖచ్చితంగా తన భర్త ఉంటాడు, ప్రతి అబ్బాయి విజయం వెనుక ఖచ్చితంగా తన భార్య ఉంటుంది. అది వాస్తవం. ఇక్కడ నాకు తెలియకుండా నాకు అర్థం కాని విషయం ఏంటి అనంటే, పెళ్లితోటి జీవితాలు గందరగోళం అవుతాయి అని మాట్లాడి ఏ మొగాడైనా తన భార్యను వదిలిపెట్టి ఒక 4 రోజులు ఉంటాడా? పెళ్లితోటి తన కెరియర్ నాశనం అయిపోతుంది అని ఆలోచించే ఏ ఆడామైనా తన భర్తను వదిలేసి ఒక 4 రోజులు ఉంటుందా? ఇంకా ఇక్కడ ఈమె చెప్పిన విషయం నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఈవిడ తన అపోలోకు సంబంధించిన హాస్పిటల్ యొక్క వ్యాపారాన్ని విస్తీర్ణం చేసుకోవడానికి ఈ మాటలు మాట్లాడారా, లేకపోతే డీప్ స్టేట్ ఎజెండాలో భాగమా, లేకపోతే తెలియక మాట్లాడారా, అమాయకత్వంతో మాట్లాడారా? ఈ జనాభా నియంత్రణ ఇష్టం వచ్చినప్పుడు పిల్లల్ని కానొచ్చు అనే దాని వెనక ఉంది ఏంటి అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. ఇక డీప్ స్టేట్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాల వెనుక ఉండి ప్రపంచాన్ని నడిపించే ఒక అదృశ్య శక్తి. ప్రపంచ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి వీరు రచించే జియో పొలిటికల్ వ్యూహాలు, గూఢాచార్య ఆపరేషన్లు సామాన్యుడి ఊహకు కూడా అందవు. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం, జనాభా నియంత్రణ. ఇది ఒక అంతర్జాతీయ కుట్ర. ఇక ఉపాసన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ కుట్రలో భాగమా, లేకుంటే తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఒక అవకాశంగా మలుచుకున్నారా అంటూ ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఉమెన్ ఆర్ మోర్ ప్రోగ్రెసివ్, స్త్రీలు పురోగమిస్తున్నారు, అంతేకాకుండా కెరియర్ మరియు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసే క్రమంలో స్త్రీలకు అందుబాటులో ఉన్న ఇదొక్కటి ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు. ఎగ్ ఫ్రీజింగ్ అంటే మీరు కోడిగుడ్లో బాతుగుడ్లో ఆమ్లెట్లు వేసుకొని లేకపోతే ఉడకబెట్టుకొని తినడానికి అనుకునేటారు కాదు. ఆడవాళ్ళలో నుంచి వచ్చే ఎగ్స్ అట ఫ్రీజ్ చేసి పెట్టుకొని, అంటే ఓ 21 ఏళ్ళు అనుకుందాం, ఆడపిల్ల పెళ్లి చేసుకునే వయసు 21, 22 ఆ ఏజ్ అనుకుందాం. అప్పుడు పెళ్లి చేసుకోకుండా ఈ ఎగ్స్ అంటే పిల్లలు పుట్టడానికి కావాల్సిన అండం ఏదైతే ఉందో అది ఫ్రీజ్ చేసి పెట్టుకోవాలట. పెట్టుకొని కెరియర్ చూసుకొని ఇక చాలు, లైఫ్ బోర్ కొట్టిందిరా బాబు పెళ్లి చేసేసుకుందాం, లేకపోతే ఇప్పుడు పిల్లలు ఉంటే ఓకే అనుకున్నప్పుడట పిల్లల్ని కనాలట. అమ్మతనం అంటే ప్రిజర్వ్ చేసుకునేదా? అసలు అమ్మతనం గొప్పతనం తెలిసిన ఎవరైనా సరే, అమ్మ గొప్పతనం తెలిసిన ఎవరైనా సరే ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోండి. ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్ తోటి ఎప్పుడో పిల్లల్ని కనండి. పెళ్ళి, పిల్లలు, సంసారం ఇవన్నీ ఒక బాధ్యత. ఒక వంశాన్ని నిలబెట్టడానికి ఆడపిల్లకు దేవుడిచ్చిన వరం. అసలు అలా ఎలా మాట్లాడారు అనేది నాకు అర్థం కావట్లేదు. తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, కెరియర్ల మీద ఫోకస్ చేయండి, సెల్ఫ్ మేడ్ పర్సన్గా ఎదగండి, పిల్లల్ని గంట మీ చేతుల్లో ఉంటుంది,
దాన్ని సైన్స్ సాయం తీసుకోండి. మేడం, పిల్లల్ని కంటాం మన చేతుల్లో ఉండడు. అలా అయితే ఈ రోజుల్లో చాలామంది సంతానం లేని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడగండి, చెప్తారు అది ఎంత కలగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు అనేది. మీలాంటి వాళ్ళ మాటల వల్ల ఈరోజు పిల్లలకు పాలు ఇవ్వడం, పిల్లల్ని కనడం ఎందుకులే అనుకునే పరిస్థితికి వచ్చేసిండ్రు. అసలు ఇలాంటి సలహా ఎలా ఇచ్చారు? ఇది మామూలుగా ఇచ్చారా? డీప్ స్టేట్ ఎజెండా ఉందా? మీ అమాయకత్వమా? ఏమనుకోవాలి? కానీ ఉపాసన గారు మాట్లాడిన మాటలు డీప్ స్టేట్ ఎప్పటి నుంచో అమలు చేయాలనుకుంటోంది. లాంగ్ టర్మ్ పాపులేషన్ కంట్రోల్ ఎజెండాను బలపరుస్తున్నాయి. పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు సామాన్య ప్రజలు కూడా పిల్లలు ఇప్పుడే వద్దు, కెరీర్ ముఖ్యమనే ఆలోచనలకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఉపాసన ఒక్కరే చేస్తుంది కాదు. ఈ మధ్య చైల్డ్ ఫ్రీ బై చాయిస్ పేరుతో వస్తున్న అనేక ఆర్టికల్స్ కూడా ఇవే విషయాన్ని చెప్తున్నాయి. ఇక చరిత్రలోకి వెళ్ళి చూస్తే ది హిస్టారికల్ కాన్ఫరెన్సీ జనాభా నియంత్రణ అనేది ఈరోజు ఏదో పర్యావరణాన్ని కాపాడడానికి పుట్టుకొచ్చిన ఉద్యమం కాదు. దీని వెనక కొన్ని శతాబ్దాలుగా ఒక చీకటి చరిత్ర దాగి ఉంది. 1798 మాల్తునిజం, మరణమే పరిష్కారం. అసలు ఈ పాపం మొదలైంది 1978లో. థామస్ రాబర్ట్ మాల్తుస్ అనే బ్రిటిష్ ఆర్థికవేత్త ఒక ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చాడు. జనాభా రేఖా గణితం ద్వారా అక్కడి నుంచి మొదలైంది. అంటే వాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటంటే, ఆహారం అందరికీ సరిపోదు, దానివల్ల కరువులు, యుద్ధాలు వస్తాయి, పేదవారు చనిపోయే ప్రమాదం ఉంటుంది, అలా జరిగితే నష్టం అవుతుంది, కాబట్టి జనాభా నియంత్రణ చేయాలి. అప్పటి నుంచి మొదలుపెట్టిండ్రు. బ్రిటిషర్లు మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు వచ్చిన భయంకరమైన బెంగాల్ కరువు సమయంలో కోట్లాది మంది భారతీయులు ఆకలితో చనిపోతుంటే బ్రిటిష్ పాలకులు వారిని ఆదుకోకపోవడాన్ని ఈ సిద్ధాంతమే కారణం. ఇక 1939లో యూనిక్స్ 20వ శతాబ్దం నాటికి ఈ ఆలోచన మరింత ప్రమాదకరంగా మారడానికి కారణమైంది. అమెరికాలోని రాక్ ఫెల్లర్ వంటి సంపన్న కుటుంబాల నిధులతో యూనిక్స్ రికార్డ్ ఆఫీస్ ప్రారంభమైంది. ఇక దీని ఆలోచన కూడా సేమ్స్ ఆంగ్లో సెక్సన్ జీన్స్ మాత్రమే గొప్పవి, అంటే తెల్లవారు జీన్స్ మాత్రమే గొప్పవి, మిగతావి కలుపు మొక్కలు, వారిని పెరగనివ్వకూడదు. ఇక హిట్లర్ అయితే నేరుగా ఈ అమెరికన్ పరిశోధనలు తీసుకొని జర్మనీలో యూదుల మారణ హోమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత హిట్లర్ని ప్రపంచానికి శత్రువుగా ప్రకటించిన తర్వాత యూజోనిక్స్ అనే పదానికి చెడ్డ పేరు రావడంలో డీప్ స్టేట్ దాని పేరును జనాభా నియంత్రణగా మార్చింది. 1970లో హెన్రీ కిస్సింజర్ ఆపరేషన్ ఆఫ్ ఇండియా. అది కానీ ఇవన్నీ కూడా అంటే జనాభా పెరిగితే వనరుల వాడకం ఎక్కువైపోయింది, ఇంకోటి జరుగుద్ది అని చెప్తే ఇక దాన్ని 1975లో ఎమర్జెన్సీకి వచ్చేసరికి అసలు నచ్చనోని పెళ్ళైనోని కానోని పోరగాన్ని బంధించి మరీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేశారు. ప్రజలను నేరుగా కంట్రోల్ చేయలేరు కాబట్టి డీప్ స్టేట్ ఒక పద్ధతి ప్రకారం ఈ పని చేస్తూ వచ్చింది. ఇప్పుడు దానికి మెడికల్కి సంబంధించి ప్రిజర్వ్ చేయడం వచ్చింది. దానికి ఏదో లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తారట, దాన్ని తీస్తారట. ఇది చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది. ఈ చికిత్స ఏదైతే ఉందో ఇప్పుడు అపోలోలో అందుబాటులో ఉంది. అసలు ఏమనాలి? ఇలాంటి సెలబ్రిటీలు కూడా కూల్గా సినిమాల ద్వారా ప్రోగ్రెసివ్ లాగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జనాభాను తగ్గిస్తే ఏం జరుగుతుంది? చిన్న కుటుంబాలు, ఒంటరితనం పెరిగి ప్రజలు డిప్రెషన్లోకి వెళ్తారు. డిప్రెషన్లో ఉన్న సమాజాన్ని మ్యానిపులేట్ చేయడం చాలా తేలికవుతుంది. ప్రతిదానికి ప్రభుత్వం లేదా కార్పొరేట్ శక్తులపై ఆధారపడేలా చేయడమే వీరి అంతిమ లక్ష్యం. జపాన్, చైనా, సౌత్ కొరియా వంటి దేశాలు జనాభా నియంత్రణ పాటించి ఇప్పుడు వృద్ధ దేశాలుగా మారి పనిచేసేవారు లేక కుదేలవుతున్నాయి. భారతదేశానికి ఉన్న అతి పెద్ద బలం మన జనాభా. కెరీర్ ముఖ్యం, సంపద సృష్టించడం ముఖ్యం, కానీ అది కుటుంబ వ్యవస్థను పనంగా పెట్టడం కాదు. ఉపాసన గారికి ఆ విషయాలు తెలియకపోవచ్చు. ఆమె ఉద్దేశం ఎలాంటిదో మనకు తెలియదు. కానీ సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాటకు సామాజిక బాధ్యత ఉంటుంది. మన పాశ్చాత్య పోకడలను గుడ్డిగా నమ్మకుండా మన కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం. నిజంగా మళ్ళీ చెప్తున్నాను, అమ్మతనం అనేది దేవుడిచ్చే వరం. మీరు అనుకున్నప్పుడు ప్రిజర్వ్ చేసి కనే ఒక వ్యవస్థ కాదు. దయచేసి ఏ సెలబ్రిటీలు ఇలాంటివి ప్రచారం చెయ్యకండి. కెరియర్ మీద ఫోకస్ చేయాలి యువత. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అలాగే వాళ్ళ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి. దానికోసం పెళ్ళి, పిల్లలు, కుటుంబం, అత్త, మామ ఇవి చాలా గొప్పవి. అలాంటి వ్యవస్థలని లేకుండా చేయడానికి
తెలిసి తెలియక మాట్లాడుతున్న ఇలాంటి వాళ్ళ మాటల్ని మాత్రం అస్సలు పట్టించుకోకండి. నేను ఇంతకంటే విమర్శించాలి అనుకోవట్లేదు, ఇంతకంటే మాట్లాడాలి అనుకోవట్లేదు. మీ అభిప్రాయం కోసం మాత్రం ఎదురు చూస్తూ ఉంటా కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు అందరికీ చెప్తుందేనండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.